వాహనాల అక్రమ రవాణాపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించాలని సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్వర్ బాషా కోరారు. టాక్సీ, ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కోరుతూ నగరంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైట్ బోర్డ్ వాహనాల అక్రమాలను నిలువరించి టాక్సీ, ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుతూ సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్వర్ బాషా మాట్లాడుతూ, కర్నూలులో దాదాపు 3000 వాహనాలు వైట్ బోర్డు కలిగి ఉండి అద్దెకు తిప్పటం వల్ల టాక్సీ డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతున్నారని, వారి వ్యవహార శైలి వల్ల టాక్సీ డ్రైవర్లకు అద్దెలు దొరక్క తమ వాహనాలకు సంబంధించి ప్రతి నెల చెల్లించాల్సిన ఈఎంఐలు చెల్లించలేకపోతున్నారని చెప్పారు. రవాణా శాఖ అధికారులు సరిగ్గా పట్టించుకోవటం లేకపోవటం వల్లే ఇది జరుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని వైట్ బోర్డ్ వాహనాల వల్ల కలుగుతున్న ఇబ్బందులను తొలగించాలని తెలిపారు. కాపాడండి ఆటో డ్రైవర్లని, ట్యాక్సీ డ్రైవర్లని కాపాడండి. ఈ వైట్ బోర్డు మాఫియాతో మా ఆటో డ్రైవర్లని అలాగే ట్యాక్సీ డ్రైవర్లని కాపాడండి. మేము వేలు ట్యాక్సీ కడుతున్నా ఈ అధికారులు మా ట్యాక్సీ డ్రైవర్ల గురించి పట్టించుకోవడమే లేదు. మళ్ళీ కర్నూలు నగరంలో వైట్ బోర్డు ఇల్లీగల్గా ట్యాక్సీలు దాదాపుగా 3000 బండ్లు తిరుగుతున్నాయి. మళ్ళీ అధికారులు నిద్రపోతున్నారా? ఏం చేస్తున్నారు? వేలు జీతాలు తీసుకొని మీరు ఏసీ రూమ్లలో నిద్రపోతున్నారా? మళ్ళీ మా డ్రైవర్ల గురించి పట్టించుకోవాలి కదా. చౌరస్తా నందు, నంద్యాల చెక్ పోస్ట్ నందు, అలాగే అనంతపురం రోడ్ నందు ఎన్ని వైట్ బోర్డులు బండ్లు తిరుగుతున్నాయి. అలాగే ప్రతి ట్రావెల్స్ల దగ్గర, అడ్డాల దగ్గర వైట్ బోర్డు బండ్లు ఆగితే మీరు చూసి చూడనట్టు ఎందుకున్నారు? మాకు అర్థం కావడం లేదు. కనుక అధికారులకి ఈ వీడియో ముఖాంతరం తెలియజేయడం ఏమంటే, మా ట్యాక్సీ డ్రైవర్లని, ఆటో డ్రైవర్లని ఆదుకోలేకపోతే మాకు చావే సరణం. ఎందుకంటే మాకు కిరాయిలు లేవు, ఈమె కట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందులు ఉన్నాం. కనుక మాకు న్యాయం చేయాలని ఈ వీడియో ముఖాంతరం కోరుకుంటున్నాం. మీరు గిన న్యాయం చేయకపోతే జనవరి కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరంలో 1వ తారీఖు నుంచి మేమే అధికారం చేతిలో తీసుకొని అన్ని బండ్లు మేమే సీజ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా జరగరాంది జరిగితే పూర్తి బాధ్యత ఇది మీదే అని మేము తెలియజేస్తున్నాం. అలాగే కర్నూలులో ఉన్న ట్రావెల్స్ వాళ్ళకి, అలాగే ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళకి కూడా తెలియజేయడం ఏమంటే, మీరు పెద్ద స్థానంలో ఉన్నారు. మీ యూనియన్లో గిన వైట్ బోర్డులు ఉంటే వాళ్ళకి చెప్పండి ఎల్లో బోర్డు చేసుకోమని. మీరు కూడా చూసి చూడనట్టున్నారు. చూడండి, మీకు మాకి ఎటువంటి శత్రుత్వం లేదు. అనవసరంగా లేని గలాటలు అయితే గలాటలైనంటే ఆ గలాటలకి మేము కాదు బాధ్యులు, మీరైతారని నేను తెలియజేస్తున్నాను. గౌరవనీయులు కలెక్టర్ గారికి లెటర్ ఎంటర్ చేయడం జరిగింది. ఆర్టీఓ టీడీసీ గారికి లెటర్ ఎంటర్ చేయడం. ఇప్పుడు ఎస్పీ గారికి పోతున్నాం. తర్వాత ఎమ్మెల్యే, రూరల్ అర్బన్ ఎమ్మెల్యే ఇద్దరికి లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ